Uh, Today it's another proud day for Andhra Pradesh Police and also state of Andhra Pradesh. Our counter-terrorist organization force, ఈ అక్టోపస్ పేరు మీద అందరికీ దీని గురించి విన్నర్ కావచ్చు. have really demonstrated their capacity and their skills in a national level event. Every year national level లో ఒకటి ఇలాంటి యాంటీ టెర్రరిస్ట్ కమాండో ఫోర్సెస్ పిలిపించి అక్కడ జాయింట్ ఎక్సర్సైజ్ చేసి పోటీ పడతారు. అది ఒక కాంపిటీషన్ లాగా. విచ్ యూనిట్ ఒక టీం రూపంగా, తర్వాత వ్యక్తిగతంగా దే విల్ బీ పిట్టింగ్ దేర్ స్కిల్స్ in an event like that. So this is the 7th such national level event. ఇది పేరు కూడా అగ్ని పరీక్ష అని ఈ కాంపిటీషన్ ఈవెంట్ ది పేరు. సో దాంట్లో మన అక్టోపస్ టీమ్, ఆంధ్రప్రదేశ్ది అక్టోపస్ టీమ్ వెళ్ళి మంచి ప్రదర్శన ఇచ్చినారు. వాళ్ళ కాంపిటెన్సీ లెవెల్స్ కూడా డెమాన్స్ట్రేట్ చేశారు. And they were able to get the first position. And individual level lo kuda, individual best prize kuda mana commando Paparao kuda vachindi adi. So it is it's a moment of great pride for us. ఇలాంటి స్పెషల్ ఫోర్సెస్ గురించి మీరు ద హోల్ కంట్రీ ఆల్సో నోస్ అబౌట్ గ్రేహౌండ్స్. అది ఒక ఫారెస్ట్ యాంటీ ఇన్సర్జెన్సీ గురిల్లా వార్ఫేర్ ఫోర్స్ రూపంగా గ్రేహౌండ్స్ వాజ్ రేజ్డ్, అండ్ దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ ద ఫ్రంట్ రన్నర్స్, ఫోర్ రన్నర్స్ ఇన్ ద కంట్రీ. అది కూడా ఒక ఉదాహరణగా అన్ని స్టేట్లు కూడా దే ఆర్ ఫాలోయింగ్, దే ఆర్ కాపీయింగ్, దే ఆర్ ఆల్సో రెప్లికేటింగ్. సో దాట్ ఈస్ ద బెస్ట్ ప్రాక్టీస్, బెస్ట్ కేస్ ఎగ్జాంపుల్గా. అదేవిధంగా ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఈ వాజ్ ఆల్సో క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 2007. సో దిస్ ఎవర్ సిన్స్ 2007 ఈ ఆర్గనైజేషన్ కూడా రేజ్ చేసి అదే నర్చర్ చేయడం. గతంలో ఒకసారి 2015లో సెకండ్ ప్రైజ్ వచ్చారు ఇలాంటి ప్రోగ్రామ్ నేషనల్ లెవెల్లో. సో ఇప్పుడు ఫస్ట్ పొజిషన్ రావడం అంటే ఇట్స్ మ్యాటర్ ఆఫ్ గ్రేట్ ప్రైడ్. అండ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ వీళ్ళు ఇక్కడ ఆగకుండా ఇంకా దే విల్ కంటిన్యూ టు ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ and competencies in as far as building their capacities and skills, which is required for a commando force. This is basically urban, mostly trained in an urban situation, urban scenarios. Ippudu house intervention anukondi, hostage rescue anukondi. So alanti situation lo they are particularly trained for such kind of a situation. So we thought this is a moment that we should present this force. Ippudu state divide ayin tarvata there were some initial inconveniences and difficulties. Kani last year ee mottham Octopus headquarters kuda manam Hyderabad nunchi ikkada shift chesaru. ఇక్కడ షిఫ్ట్ చేసి ఇక్కడ నుంచి మళ్ళీ ట్రైనింగ్ మొదలు పెట్టారు. ట్రైనింగ్ కూడా వాళ్ళకు మంచి ట్రైనింగ్ వాజ్ గివెన్ టు దెమ్, అండ్ దిస్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ దట్. Now we are also wanting to expose them
to further build their skills, and would like to even put them in international level competencies and skills as well. So we are looking forward. ఒకవేళ వాళ్ళే ఈ క్యాంపస్ హెడ్ క్వార్టర్స్ మొత్తం ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఆ ప్రాసెస్లో ఉన్నాం మనం ఇప్పుడు. దేర్ హెడ్ క్వార్టర్స్ అండ్ దేర్ ట్రైనింగ్, దేర్ క్యాంపస్ which needs a very specific skill sets. For those purposes, it is under consideration now. Recently kuda mana honorable CM garu kuda review meeting జరిగింది చేశారు. ఆ రివ్యూ మీటింగ్లో కూడా ఈ ఆక్టోపస్ రీలొకేట్ చేసి ఇక్కడ క్యాంపస్ కూడా సెటప్ చేయడం కోసం డిస్కషన్ కూడా జరిగినాయి గవర్నమెంట్ లెవెల్లో కూడా. సో దాని గురించి కూడా మనం వీఆర్ టేకింగ్ ఇట్ అప్ with the government, and our honorable chief minister is also very particular that ఈ స్పెషలైజ్డ్ ఫోర్సెస్నే మనం ఇంకా మంచిగా ముందుకు తీసుకెళ్ళాలని. సో వెరీ సూన్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎస్టాబ్లిష్ దేర్ హెడ్ క్వార్టర్స్, the training establishment, and then all other prerequisites which is necessary for setting up their establishment. And this is purely a state sponsored capacity anamata. ఇప్పుడు గ్రేహౌండ్స్ కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా చాలా రకంగా సపోర్ట్స్ కూడా గతంలో ఇచ్చినారు. But Octopus is our purely state sponsored and state supported capacity anamata. So we want to really see that it is taken up further. It's a moment of great pride. మనం అనుకున్నాము ఈ అన్ని ఈ టీంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకు అన్ని రివార్డ్స్ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ has been so good that we would like to also reward them on behalf of the AP Police as well as Government of Andhra Pradesh. Definitely such recognition will go a long way to inspire them to, in their pursuit for excellence, pursuit to make it even better, perform even better. So we are also looking forward towards that. So we just give them the rewards. మీరు పేరు చెప్తారా? నేను క్వశ్చన్ ఆన్సర్ తీసుకుంటాను. How do you plan it? You remove that. DSP V. Dogunaidu. PC 759, Ranandra Babu. PC 2442, K. Chennar. PC 2453, Srinivasulu. NC 510, Y. Chandrasekhar. Hari. PC 2530, Parmeshwar Rao. Hands up. PC 2448, Venkatesh. Hands up. Superior TPC 1761. PC 2428, B. Molali.
PC 1780, Rahmatullah. PC 1798, M. Santosh. PC 507, Papa Rao. Okay. 1797, Ravindra Babu. Take a photo. Ravindra Babu. 2477, M. Srivastava. We'll take a photograph. Good photograph. Yeah. All the same formation. Service. We'll take some photos. Manawal ikkada. Okay. Okay. Right. Sit direct. This he should come that side. What was it? Okay. Thank you. So, Head Constable Papa Rao, he was the individual best. అంటే సింగిల్గా ఇండివిజువల్గా టాపర్ అన్నమాట. So, let's give him a clap. పెట్టేదా? ఇది కూడా పెట్టేది. కింద పెట్టేసి మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. ఏమైనా అడిగారా? సార్ రీసెంట్లీ మ్యారేజ్ అయింది సార్. సార్ మా కజిన్ బ్రదర్ ఉన్నారు సార్. అన్నయ్య వాళ్ళిద్దరు కూడా సార్ నేను ఫస్ట్ ఎన్సీసీ చేశాను సార్, సి సర్టిఫికేట్ హోల్డర్. నెక్స్ట్ పారా జంప్ కూడా చేశాను సార్ నేను ఢిల్లీలో. అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇంట్రెస్ట్ సార్. నెక్స్ట్ నేను ఇంతకుముందు ఫస్ట్ బెటాలియన్లో చేశాను సార్ తెలంగాణలో. ఒకసారి సార్ని కూడా చూశాను సార్ సౌరభవనంలో సార్. అప్పుడు సార్ చాలా ఇలా ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉన్నారు సార్. నేను ఫిజికల్గా ఫిట్గా ఉండాలని నేను అనుకున్నా సార్. ఇన్స్పిరేషన్ అంటే అప్పుడు సార్ చూసి ఇంత ఫిట్గా ఉన్నారు, నేను కూడా ఫిట్గా ఉండాలనుకున్నాను. నెక్స్ట్ ఈ ఫిట్గా ఉండడానికి కారణం కూడా ఈ కమాండో ఫోర్స్లో చేయాలని కూడా ఇంట్రెస్ట్ వచ్చింది సార్. సో అందువరంగా ఈ కమాండో ఫోర్స్లో జాయిన్ అవ్వాలని చూశాను సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఎప్పుడు చేరినావు మీరు? సార్ 2013 సార్. 2013లో డిపార్ట్మెంట్ చేరినారు సార్. అప్పుడు నేను ఏడీజీ ఏపీఎస్పీ ఉన్నాము. అవును సార్. ఓకే. అక్టోబర్స్లో ఎప్పుడు వచ్చారు? సార్ 2018 వచ్చాను సార్ మార్చి. ఓకే, గుడ్. పెళ్ళి రీసెంట్లీ అయింది కదా సార్. ఓకే. ఇంకా యాస్పిరేషన్స్ ఏమిటి? ఆలోచన ఎట్లా? సార్ ఫిట్నెస్ అయితే ఇదే విధంగా కంటిన్యూ చేయాలనుకుంటున్నాను సార్. కమాండో మంచి కమాండోకి పేరు తెచ్చుకోవాలని అందరి ముందు అనుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సార్. సార్ ఖచ్చితంగా సార్. మంచి నేను ఒకటి చెప్పగలను సార్. దేశం మొత్తంలో మేము ఇంతవరకు చూసాను సార్. మొత్తం ట్రైనింగ్ పరంగా అయితే మాత్రం చాలా టఫ్ సార్ మన ట్రైనింగ్. ఆక్టోపస్ వెరీ టఫ్ ట్రైనింగ్ సార్. వెరీ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సార్. అదే ఉట్టి టఫ్నెస్ కాదు, ఇట్ నీడ్స్ సర్టన్ స్కిల్స్. అది ఓకే, వెరీ గుడ్ పాపరావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ ఇది 7th నేషనల్ జాయింట్ ఎక్సైజ్ ఈ ఎన్ఎస్జీ కండక్ట్ చేయడం జరిగింది సార్. ఇది నేను ఫస్ట్ టైం వెళ్ళాను. ఇక్కడ ముందుగానే దానికి తగ్గట్టుగా ఆక్టోపస్ నుంచి మా ట్రైనింగ్ నుంచి ముందుగానే మంచి ట్రైనింగ్ ఇచ్చారు సార్. అక్కడికి వెళ్ళిన తర్వాత 15 days క్వారంటైన్లో ఉన్నాము.
తర్వాత 15 డేస్ కూడా చాలా కష్టపడ్డాం సార్. 15 డేస్ కూడా డైలీ 4 లేదా 5 అవర్స్ మాత్రమే నిద్రపోయాం సార్. మిగతా టైం మొత్తం కూడా ఎక్సర్సైజులు. అక్కడ ఉండేటువంటి ఎక్సర్సైజులు ఏంటంటే 2.4 ఉంది సార్. అందులో శారీరక దారికి పరీక్షలు ఉంటాయి. నెక్స్ట్ చిన్నప్స్ చిటప్స్ అందులో అన్నింటిలో కూడా ఎక్సలెంట్ సూపర్ మ్యాన్ అలా ఉంటాయి సార్ డివైడ్ చేసి. ఓవరాల్గా అన్నింటిలో ఎక్సలెంట్ వచ్చాను. నెక్స్ట్ మన దగ్గర అన్ని రాష్ట్రాల్లో కంటే మన రాష్ట్రం ఫైరింగ్ చాలా బాగుంటుంది సార్. అందులో బ్లాక్ పిస్టల్ ఫైరింగ్ అనేది కూడా ఇంకా చాలా బాగా ట్రైన్ చేశారు సార్ మన ట్రైనింగ్ గ్రూప్ నుంచి. ఈ విధంగా మన నైట్ టైము కూడా ఫైరింగ్ ఉంటుంది సార్. ఈ నైట్ టైం ఫైరింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్నాము. అదేవిధంగా ఇక్కడ ట్రైనింగ్ ఎలాగైతే తీసుకున్నామో తూచా తప్పకుండా పాటిస్తూ అక్కడ కూడా మంచి ప్లేస్లో మేము సాధించాం సార్. ఫైరింగ్లో మాత్రం చాలా అద్భుతంగా రాణించాం సార్. Very good. అందుకు మంచి పర్ఫార్మెన్స్గా నిచ్చున్నా సార్. ఒక కమాండో అంటే మెంటల్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ అలర్ట్నెస్ చూస్తారు అది. సో ఈ కాంపిటీషన్లో కూడా ఇప్పుడు అన్నారు కదా 4-5 అవర్స్ రాత్రి రెస్ట్ తీసుకోవడం అంటే వాళ్ళని అట్లా కంటిన్యూస్గా వాళ్ళని ఆ పరిస్థితుల్లో పెట్టుకుంటారు. దే విల్ నాట్ లెట్ యూ స్లీప్. సో మెంటలీ కూడా ఆ విధంగా మిమ్మల్ని టెస్ట్ చేస్తారు. తర్వాత డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఒకటి సినారియోస్ సిమ్యులేట్ చేస్తారు. చేసిన తర్వాత మీ అబ్జర్వేషన్ కెపాసిటీ చూస్తారు. ఆ అబ్జర్వేషన్ సరిగా చేశారా, అబ్జర్వ్ చేసిన తర్వాత ప్లాన్ చేసి మనం ఎట్లా ఎదుర్కోయి ఎట్లా మనం హాస్టల్ రెస్క్యూ చేయాలా, లేకపోతే ఆ టెర్రరిస్ట్ ఒకవేళ ఒక పరిస్థితులు ఉన్నాయనుకోండి ఏ విధంగా వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలి. సో ఇట్ ఈస్ యాక్చువల్లీ ఇఫ్ మెంటల్ అలర్ట్నెస్, your attitude, quick thinking, coupled with physical fitness and other physical skills like shooting skills కావచ్చు, లేకపోతే యువర్ ఫిజికల్ అట్రిబ్యూట్స్ అనుకోండి, మీరు క్లైంబ్ చేయాలా, దూకాలా, లేకపోతే యువర్ టేక్ కవర్. సో ఫిజికల్ అబిలిటీస్ ఉండటం ఒకవైపు, ఉట్టి ఫిజికల్ ఉండటం కాదు, మెంటల్ కూడా అలర్ట్నెస్, మెంటల్ ఫ్యాకల్టీస్ కూడా ప్రిపేర్డ్ అవ్వాలి. సో ఇట్ ఈస్ ద టెస్ట్ అన్నమాట, ఆల్ రౌండ్ టెస్ట్. సో టెస్ట్లో మనం ఒక టీమ్గా, తర్వాత వ్యక్తిగతంగా కూడా ఫస్ట్ వచ్చింది అది. అవును. సో ఇది ఇప్పుడు ఎన్ఎస్జి ఈజ్ కన్సిడర్డ్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ, ద మోస్ట్ ఎలీట్. కొన్ని సందర్భంగా వాళ్ళు ఫస్ట్ వస్తుంది, కానీ ఈ సందర్భం మన టీము ఫస్ట్ వచ్చింది. ఉట్టి టీం కాకుండా వ్యక్తిగతంగా కూడా మనం ఓవరాల్ ఛాంపియన్ కూడా మనకు వచ్చింది. సో అదే మేము చెప్తున్నాము. హైలైట్ ఏమంటే మన ఆంధ్రప్రదేశ్ పోలీస్ హ్యాజ్ ఎ లెగసీ, హ్యాజ్ ఎ ఏమంటారు ప్రౌడ్ ట్రెడిషన్. సో ఎనీథింగ్ దట్ పోలీస్ టేక్స్ అప్, దే విల్ టేక్ అప్ ఇన్ ఎ వెరీ సిస్టమాటిక్, వెరీ డెడికేటెడ్ మేనర్ అన్నమాట. సో ఆ కెపాసిటీ మన సిబ్బందుల్లో ఉన్నాయి. దే కెన్ బీ ది బెస్ట్ ఇన్ ద కంట్రీ అండ్ దే కెన్ ఈవెన్ కంపీట్ ఇన్ ఇంటర్నేషనల్ ఏరియా కూడా. అలాంటి కెపాసిటీ ఉన్నాయి మనకు. సో దిస్ ఇస్ ఒక ఉదాహరణ, ఒక ప్రదర్శన అన్నమాట. ఇది మనకు పూర్తిగా ఇన్ఫ్రాస్ట్రక్చరు, లాజిస్టిక్సు, కండిషన్సు లేనపోయినా కూడా మన వాళ్ళు సాధించగలరు అని ఆ కెపాసిటీ ఉన్నాయి మనకు. ఇప్పుడు మనకు ఇది బిల్డింగ్స్ లేదు, హెడ్ క్వార్టర్స్ లేదు, ఎక్విప్మెంట్స్ లేదు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లేదు. ఈవెన్ దెన్ దేర్ ట్రైనింగ్ ఈజ్ ఆన్ యాక్చువల్ సినారియోస్, యాక్చువల్ సిచ్యువేషన్ ప్రాక్టికల్గా చేయడం చేసి ఈ లెవెల్లో వచ్చారు. ఇది అన్ని సపోర్టింగ్ కండిషన్స్ వచ్చినాయి అనుకోండి, ఇట్ విల్ ఓన్లీ ఇంప్రూవ్, ద స్కిల్స్ విల్ బీ ఈవెన్ బెటర్ అండ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ ద ఫ్యాక్ట్.
మీకు ఎట్లా అనిపించినాయి చెప్పండి. సార్ నేను ఇట్స్ ఓకే, డోంట్ టేక్ ది మాస్క్. ఇది చాలా చాలా ఆనందంగా అనిపించింది సార్. ఫస్ట్ మనకి ఓ స్టేజ్ని ఎలా రిస్క్ చేయాలా, ఎనిమిది ఉన్న ఏ స్టేజ్ ఎలా ఉన్నా సరే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆఫీసర్లు మనకు కావాల్సింది ఏంటంటే హోస్టేజ్ రిస్క్ చేయాలి సార్. ఇటువంటి వీటిలో మనం ముందుండి అక్కడ నేర్పించినటువంటి టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో దానికి సందర్భంగా మనం గ్రెనేడ్స్ వేస్తారు, స్మోక్ గ్రెనేడ్స్ వేస్తారు, అయినా కూడా ముందుకు వెళ్ళి ఒక రూమ్లో ఉండి ఆ రూమ్లో ఉండే సిచ్యువేషన్కి తగినట్టుగానే మనం హోస్టేజ్ రిస్క్ చేయాలి సార్. దానికి తగ్గట్టుగా మనం ట్రైనింగ్ తీసుకోవాలి సార్. ఇది చాలా టఫ్గా ఉంటుంది. ఎనిమి నుంచి ఏమేం వస్తుంది సార్? ఎనిమిది నుంచి ఫైరింగ్ వస్తుంది సార్. కరెక్ట్, ఫైరింగ్ వస్తుంది, గ్రెనేడ్స్ వస్తుంది. సో అది అన్నీ తప్పించుకొని రెస్క్యూ చేయడం. సో అది మెంటల్ అలర్ట్నెస్ చాలా ఇంపార్టెంట్ విత్ ఫిజికల్ ఎబిలిటీ, అంతే కదా సార్? ఫిజికల్ అండ్ మెంటల్ కూడా. Yeah, so amongst all the different tests that have been conducted, what is the most difficult challenge that they faced? Can they tell that? మీకు ఏది మొత్తం కష్టం అట్లా హార్డ్గా డిఫికల్ట్గా అనిపించినాయి? వన్స్ ఫోర్స్ ఎంట్రీ చేయాలి సార్. ఒకటి ఫోర్స్ ఎంట్రీ అంటే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, అక్కడ లాన్ ఎలా ఉంటుందో సిచ్యువేషన్ మనకు తెలియదు. మనకి ఇన్ టైంలో మనకి టాస్క్ వచ్చిన తర్వాత ఇన్ టైంలో హోస్టేజ్ రిస్క్ తీసుకొని బయటకు తీసుకురావాలి సార్. లేకపోతే ఆ ఇన్ టైంలో చేయకపోతే హోస్టేజ్ ఏమైనా అయిపోవచ్చు. సో ఇది చాలా డిఫికల్ట్ అండి. అక్కడ లాన్ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎటు నుంచి ఏమొస్తుందో తెలియదు, ఎక్కడ గ్రెనేడ్స్ వేస్తారో తెలియదు, ఎక్కడ ఫైరింగ్ వస్తుందో తెలియదు. ఈ హోస్టేజ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా కష్టం. హాస్టేజ్ కూడా ఎక్కడ ఉంటారో తెలియదు, ఏ పరిస్థితుల్లో ఉంటారో తెలియదు సార్. సో అది మీరు ఏమంటారు, ఫోర్స్ ఎంట్రీ చేసిన తర్వాత సిచ్యువేషన్ బట్టి రెస్పాండ్ అవ్వాలి సార్. సో అదే వాళ్ళు పెట్టిన టెస్ట్ల ప్రకారం అయితే టైమింగ్ ఉంటుంది సార్. యా సార్. సో అది ఒకటి. ఇంకేమో డిఫికల్ట్ సిచ్యువేషన్ ఎట్లా, అది నిద్ర లేకుండా రాత్రి పూట మీరు పోయి ఎక్స్పోజ్ చేసి అబ్జర్వేషన్ చేసి పోయి ప్లానింగ్ చేసి అటాక్ చేయడం, అది వాళ్ళకి అన్నౌన్ టార్గెట్ ఇస్తారు సార్. మనకు టార్గెట్ తెలియదు, మనల్ని ఒక ప్లేస్లో వదిలేస్తారు సార్ ఈ ట్రైనింగ్లో. సో చెప్పండి. ఇంకా టార్గెట్ అనేది మనకు తెలియనప్పుడు మనకు తగినట్టుగా మన సిచ్యువేషన్ ఆపరేషన్ మనం సిద్ధమయ్యి అక్కడికి వెళ్ళిన తర్వాత మన ప్లాన్ అనేది ఎగ్జిక్యూషన్ ప్లాన్ అనేది అక్కడ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం ఫోర్స్ ఎంట్రీ చేయాలి సార్. ఇది చాలా కష్టంగా ఉంటుంది. ఒక 36 hours ఇస్తారు సార్. ఇది నాన్ స్టాక్ ఫుడ్ ఉండదు, ఏముండదు. ఈ ఆపరేషన్ ప్రకారంగా మనం వాటర్ తాగి అలాగే ఉండాలి సార్. ఆపరేషన్ ప్లాన్ వేసుకొని ఇవన్నీ చేసుకొని హోస్టేజ్ రిస్క్ చేసి బయటకు వచ్చేసరికి ఇంత టైం పడుతుంది. ఇది ఖచ్చితంగా టెస్టే సార్. వీళ్ళు చేయగలరా లేదా, ఉండగలరా లేదా, ఆ పరిస్థితులకు తగ్గట్టు ఉండగలరా లేదని ఆ టెస్ట్ టైం నుంచో పెడతారు సార్. ఇది చాలా టఫ్ సార్ కొంచెం. ఇప్పుడు మెంటల్ ఎబిలిటీలో ఎట్లా మెంటల్ స్ట్రెంగ్త్ కూడా ఉంటుంది. అంటే మెంటల్ స్ట్రెంగ్త్ లేకపోతే చాలా తొందరగా మనుషులు లొంగిపోతారు, పరిస్థితికి లొంగిపోతారు. ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా రెడీ చేస్తారు, దేన్ని ఎదుర్కోవడానికి రెడీ చేస్తారు. అంటే మెంటల్లీ ఎలా ప్రిపేర్ చేస్తారు అసలు? ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే మెంటల్గా ఎలా ప్రిపేర్ అయి ఉండాలి, ఎలా ఎదుర్కోవాలి సార్? అక్కడ కొన్ని ఎక్సర్సైజ్లు ఉన్నాయి సార్. సిటీసీసీ ఎమర్జెన్సీ కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి సార్. ఇప్పుడు మెంటల్గా అంటే మనం వెంటనే ఏదైనా డెసిషన్ తీసుకోకూడదు సార్. ఓకే, తొందరపడకూడదు. మేక్ ఏ డెసిషన్ అనేది పైనుంచి ఆఫీసర్లు ఏం చెప్పినా సరే మనకి హోస్టేజ్ రిస్క్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అక్కడ జరిగిన సిచ్యువేషన్ని మనగా వెంటనే రెస్పాండ్ అవ్వకుండా ఎలా సిచ్యువేషన్ చేయాలా, ఆ పేషెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ సార్. అంటే కానీ కొన్ని సిచ్యువేషన్లో ఆ ఇన్స్టింక్టివ్ రిఫ్లెక్స్ కూడా ఉండాలి. అంటే వెంటనే యాక్ట్ చేయడం, ఇమీడియట్గా యాక్ట్ చేయడం. సో ఇమీడియట్ రెస్పాన్స్ ఒకటి ఉంటుంది. ఇంకొకటి ఎట్లా మన ఓపిగా చూపించడం, నిలబడడం. సో ఏ పరిస్థితి ఉంటే కూడా కదలకుండా ఉండటము, అది కదా అన్నారు. వాటర్ కూడా ఉట్టి వాటర్ తీసుకొని భోజనం ఫుడ్ లేకుండా సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవ్వడం. సో ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ దట్ ట్రైనింగ్. దట్స్ అ మెంటల్ స్ట్రెంగ్త్, మెంటల్ కేపబిలిటీ, మెంటల్ స్కిల్స్. చాలా క్యాలిబ్రేటెడ్గా ఉండాలి. కమాండో అంటే అది. So sure about నైట్ ఫైరింగ్ ఎట్లా
చెప్పండి నైట్ సార్ ఫైరింగ్. మనకి ఈ టెస్ట్ పరంగా అయితే నైట్ ఫైరింగ్లో ఒక 10 సెకండ్స్ ఇస్తారు సార్. 10 సెకండ్స్లో మనం ఫైర్ చేయాలి సార్. 5 రౌండ్స్ ఇస్తారు. ఒక్కసారి లైట్ వస్తుంది సార్, టార్గెట్ మీదకి లైట్ వస్తుంది. ఎనిమి ఉంటాడు, హోస్టేజ్ ఉంటాడు. ముందుగా హోస్టేజ్ ఉంటే వెనక ఎనిమి ఉంటాడు సార్. కరెక్ట్గా ఆ 10 సెకండ్స్లో మాత్రమే మనము ఎనిమి పైన ఫైర్ చేయాలి సార్. ఇందులో మనకు కొంచెం బాగా తర్ఫీదు ఇచ్చారు సార్, ఇక్కడ బాగా ట్రైనింగ్ చేశారు ఇక్కడ కూడా. దాని పరంగా మేము ఎక్కువ మార్కులు సాధించడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ సార్ ఫైరింగ్. రిఫ్లెక్స్ అది బాగా ఇస్తారనిపించిందా మీకు మిగతా స్టేట్ల కన్నా? అంటే నైట్ ఫైరింగ్ మీరు Octopus. అంటున్నారు ముందర హోస్టేజ్ను తగలకుండా వెనకున్న ఎనిమిని కొట్టాలి చీకట్లోని. ఆ. అది మిగతా స్టేట్లతో పోలిస్తే మన ఏపీ గ్రౌండ్స్ బాగా ఇచ్చిందని మీరు ఫీల్ అవుతున్నారు. అవును సార్, ఆక్టోపస్ ఏపీ ఆక్టోపస్. ఆక్టోపస్ సార్. యా, మీరు అట్లా అనిపిస్తుందా మీకు? సార్ ఎక్సలెంట్ అనిపిస్తుంది సార్. ఎందుకంటే మన సార్ వాళ్ళు అంత మంచి ఎక్విప్మెంట్ మన దగ్గర ఉంది సార్. అంత మంచి ఎక్విప్మెంట్ మనకి ఇచ్చి ఇవ్వగలిగారు. అంత మంచి ట్రైనింగ్ చేస్తున్నాం సార్ మేము నైట్ టైం కూడా. ఫైరింగ్ విషయంలో మాత్రం ఎటువంటి కాంప్రమైజ్ లేకుండా ఎగ్జాక్ట్గా యాక్యురసీ ఫైరింగ్ చేయడానికి మాత్రమే ఎప్పుడు మేము తర్ఫీదు తీసుకుంటున్నాం సార్. రైట్. How long were they trained for this event, and how long did this event last? Could you just give us a more Right. timeline? See, the training is ongoing, continuous, because they are constantly on training. They are deployed in some locations in the state that we would not like to reveal that because of tactical reasons. Whether they are under deployment or whether they are in headquarters, they are continuously under training. So last 1 year, more than a year since they have shifted to Vijayawada from Hyderabad, they are only on training. So, because they are meant to be like that, they cannot be doing anything else other than training. And that is demonstrated that. Then, as far as the event is concerned, as he was saying, like 15 days, they had to do the quarantine and make sure that they're free from any COVID or whatever infections. And after that, another week or 10 days. Any road చేశారు అది? 15 days సార్. No. After 15 days. 15 days సార్. 15 days. ఇంకా 15 days కంటిన్యూస్ చేశారు. యా, 1 month. సార్ భవిష్యత్తు ఎన్ఎస్సీ తరహాలో ఏదైతే ఎంబీబీఎస్ సిద్ధం చేసినామో ఆ విధంగా మన ఆంధ్రప్రదేశ్ స్కీమ్స్ని ఉపయోగించుకోవచ్చు. అది దే ఆర్ డూయింగ్ ఇట్. కొన్ని ఆపరేషనల్ టాక్టికల్ సెక్యూరిటీ రీజన్స్గా మనం పూర్తిగా ఐ కెనాట్ రివీల్ ఆల్ దాట్, బట్ వీఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దెమ్. అంటే మీరు చెప్పినలాగా ఎనర్జీ లాగా ఏదో అన్నారు కదా, అలాంటిది డెఫినెట్లీ విల్ మేక్ యూజ్ ఆఫ్. వాట్ బెస్ట్ యూజ్ విల్ మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్. వీ గాట్ ద బెస్ట్ పీపుల్. ఉట్టి మాట కాదు ఇది, ఉట్టి చెప్పడము మాటలని కాదు. We have the best people, we have the best personnel, and we can perform the best. What is strength of Octopus? It's about 500. Sorry? Including all ranks? All ranks, yes. అవును, 500 acres ఏదో లేఅవుట్ ఉన్నాయి. అదే మన మొన్న our honorable CM has done a review. ఆ మీటింగ్లో కూడా ఇది డిస్కషన్ జరిగినాయి. సార్ కూడా ఆదేశం ఇచ్చారు, తొందరగా మనం సైట్ కూడా లొకేట్ చేసి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్లాలని. అది ఆప్షన్స్ మనం చూస్తున్నాం. ఆపరేషనల్లీ టాక్టికలీ ఎక్కడెక్కడ ఉండాలని, అన్నీ ఒకే చోట ఉండకుండా. ఇప్పుడు ఎనర్జీ చూడండి, ప్రతి స్టేట్లో వాళ్ళకు సెంటర్స్ ఉన్నాయి. సో అలాగా మనం కూడా ఏ విధంగా పెడితే బాగుంటుంది. 3 లొకేషన్స్లో 2 లొకేషన్స్లో ఎక్కడ పెడితే అంటే వీళ్ళు ఒక మాస్టర్ ట్రైనింగ్ సెంటర్ ఉంటుంది, కానీ ఎక్కడ డిప్లాయ్ అవుతుంది అక్కడ కూడా ట్రైనింగ్ చేసుకొని ఉంటారు. కానీ కాన్స్టెంట్ ట్రైనింగ్ ఈజ్ ద కీ. చేయాలి అది. అవును, ఉన్నాయి. అది ఆ ప్లాన్ మొన్న డిస్కస్ చేశారు. సో వీఆర్ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్. ఇప్పుడు గ్రేహౌండ్స్ది వైజాగ్లో అది ఇచ్చారు, గ్రేహౌండ్ ట్రైనింగ్ సెంటరు. దానికోసం మనకు ల్యాండ్ ఇచ్చారు. అది స్టార్టింగ్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నమాట. డివిజన్ అయిన తర్వాత మొన్ననే
లాస్ట్ ఇయర్ మొత్తం ఫైనలైజ్ అయ్యి రీసెంట్లీ అది దిస్ ఇయర్ ఇట్ వాజ్ అలొకేటెడ్ ఫైనల్లీ. దిస్ ఇయర్ ఈ సంవత్సరం మనకు ల్యాండ్ గ్రే హౌండ్స్ది కూడా అయింది. అదేవిధంగా ఇప్పుడు అక్టోపస్ గురించి మనం చేస్తున్నాం. సారీ, వీఆర్ బిల్డింగ్ దట్ కెపాసిటీ. దట్ ఈస్ అనదర్ ఏరియా దట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్. మహిళా కమాండోస్ కూడా తయారు చేయాలి. దట్ ఈస్ అ వెరీ స్పెసిఫిక్ like purpose and utility. So we have not built that up, but we will do that. ఎన్ఎస్జీ వాళ్ళు అడిగారా సార్ మీ టీం ఎవరినైనా మాకు పంపించండి డిప్యుటేషన్ అట్లా ఏమన్నా, అంటే వీళ్ళ ట్రైనింగ్ చూసి? అంటే అది ఎప్పుడే అడుగుతున్నారు. దే ఆల్వేస్ ఆస్కింగ్. ఇప్పుడు గ్రే హౌండ్స్ కూడా మొత్తం మన వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తున్నాం మిగతా స్టేట్స్. సో అక్టోపస్ గురించి కూడా అదే అభిప్రాయం. ఆల్ ఓవర్ ద కంట్రీ వీఆర్ ట్రెండ్ సెటర్స్ ఇన్ మెనీ థింగ్స్ అన్నమాట. ఇప్పుడు మీరు ఆ దిశ గురించి కూడా చూడండి, మహిళా సేఫ్టీ, మహిళా సెక్యూరిటీ గురించి కూడా మన కార్యక్రమం ఈ ఆంధ్రప్రదేశ్ స్టేట్ తీసుకున్న ప్రోగ్రాము, విభిన్న కార్యక్రమాలు, ఇనిషియేటివ్లు, అది కూడా ఒక మోడల్గా, ఒక రోల్ మోడల్గా మొన్న పార్లమెంటరీ కమిటీ వాళ్ళు కూడా వచ్చిన తర్వాత చాలా ఇంప్రెస్ అయ్యి ఆశ్చర్యపడిపోయింది. సో ఇలాంటి కంట్రీలో మిగతా స్టేట్స్లో కూడా రెప్లికేట్ చేయాలని వాళ్ళు చెప్పి వెళ్ళారు. అదేవిధంగా ఉమెన్స్ కమిషన్ వచ్చారు. ఆ ఉమెన్ కమిషన్ కూడా ఫుల్ వాళ్ళు కూడా అదే చెప్పడం. అదేవిధంగా మన ఎస్సీ కమిషన్ కూడా వచ్చారు. ఫుల్ కమిషన్ వచ్చారు. ఫుల్ కమిషన్ మామూలుగా బయట వెళ్ళరు అట్లా. ఆ కమిషన్ కూడా వచ్చి ఇది అన్నీ చూసిన తర్వాత వాళ్ళు కూడా 100% కాదు, మీ ముందే చెప్పారు 200% మనం ఇంప్రెస్ అయినామని అన్నారు. సో ఆ కెపాసిటీ మన ఏపీ పోలీస్కి ఉన్నాయి. సార్ ఇప్పుడు ఈ దిశ వాళ్ళల్లో మనము ఈ ఉమెన్కి సార్ 15,000లో ఎంతమందికి ట్రైనింగ్ అట్లా ఇచ్చాం సార్? 15 days ఏదో 45 days ఇస్తాం. మహిళా పోలీస్. అవును సార్, వాళ్ళకి అది స్టార్ట్ అవుతున్నారు. అది ట్రైనింగ్ ఇస్తాం మనం వాళ్ళకు. కానీ ఆ ఫిజికల్గా ఎట్లా ఏముండరు. అది జాబ్ స్పెసిఫిక్ ట్రైనింగ్ ఉంటుంది. చాలామంది ఉట్టి వాళ్ళకు ఏదో రకరకంగా ఏమంటారు, దెర్ ఇస్ సమ్ డిఫరెంట్ ఒపీనియన్స్, లేదా రకరకాల ఆలోచనలు, అది ఏం లేదు. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ జాబ్ స్పెసిఫిక్. ఆ ఫిజికల్ రిగర్స్ అన్న ఉండరు, మినిమం ఫిజికల్గా ఉంటారు. ఇట్ బి మోర్ ఆఫ్ సెలిబ్రల్ అనమాట. అంటే సెలిబ్రల్. సో దిల్ బి మోర్ జాబ్ స్పెసిఫిక్. సార్ మిగతా గ్రే హౌండ్స్తో పోల్చుకున్నా, ఎన్ఎస్జీతో పోల్చుకున్నా ఆక్టోపస్ ట్రైనింగ్ డిఫరెంట్గా ఉంటుందా, లేదంటే కంపేర్ టు దిస్? అంటే గ్రే హౌండ్స్ అంటే ఇది మోర్ జంగల్ వార్ఫేర్, యాంటీ ఇన్సర్జెన్సీ, అలాంటి స్కిల్స్ అనమాట. ఓకే. ఈ ఆక్టోపస్ అంటే మోర్ ఆఫ్ టెర్రరిస్ట్ రిలేటెడ్, మోర్ అర్బన్ సినారియోస్. అంటే అర్బన్ సినారియోస్ అంటే సిటీ, అర్బన్ ఏరియాస్లో అలాంటి సిచ్యువేషన్లో ఈ ట్రైనింగ్ సెపరేట్గా ఉంటుంది. గ్రే హౌండ్స్ అంటే అది వేరే విధంగా ట్రైనింగ్. జంగల్ ప్రాంతంలో, అడవి ప్రాంతంలో, ఈ రిమోట్ ఏరియా, ఇంటీరియర్ ఏరియా, జంగల్ నెగోషియేట్ చేసి ఎట్లా ఇచ్చిన టాస్క్ని అయితే పూర్తిగా చేయడం. అది మోర్ సర్వైవల్ సిట్యువేషన్ వేరే ఉంది. మోర్ లైక్ గరిల్లా వార్ఫేర్. గరిల్లా వార్ఫేర్ని ఎట్లా మనం ఎదుర్కోవచ్చు. సో ఆ ట్రైనింగ్, ప్రిపేర్డ్నెస్, ఓరియంటేషన్, వాళ్ళ మెంటల్ సెటప్ కూడా వేరే ఉంది. వాళ్ళు కూడా అదే స్పెషలైజేషన్, ఇదన్నీ ఫంక్షనల్ స్పెషలైజేషన్ అన్నమాట. వాళ్ళు మావోయిస్ట్ ముఖ్యంగా అడవి ప్రాంతంలో, ఇంటీరియర్ ఏరియాలో అలాంటి జంగల్స్, టెరైన్స్, టోపోగ్రఫీ అది నెగోషియేట్ చేసి టార్గెట్ ఏరియాలో వెళ్ళడం అండ్ ఎనిమీని ఎంగేజ్ చేయడం. సో ఆ స్కిల్ సెట్స్ వేరే, ట్రైనింగ్ వేరే, ప్రిపేర్డ్నెస్ వేరే, ఎక్విప్మెంట్ వేరే. సో అన్నీ వేరే అది. సో ఇది కూడా వేరే. ఇది అర్బన్ ఏరియాలో బిల్డింగ్స్ అనుకోండి, వెహికల్స్ అనుకోండి,
లేకపోతే ఏదో అర్బన్ సెట్టింగ్లో. సో ఇది క్విక్ యాక్షన్ అండ్ రియాక్షన్ సిచ్యువేషన్ అన్నమాట. వెరీ ఫాస్ట్ రిఫ్లెక్సెస్, ఎక్కువ ఉండాలి. దెన్ ఫిజికల్ కండిషనింగ్, మెంటల్ కండిషనింగ్, మెంటల్ ప్రిపేర్డ్నెస్, రిఫ్లెక్స్ అండ్ ఇంట్యూటివ్ ఎబిలిటీస్ అంటారు. మీరు ప్రాక్టీస్ చేసేసి ఎట్లా మీ మైండ్ అండ్ బాడీ కోఆర్డినేట్ అయిపోతుంది. కొన్ని చోట అంటే చూడకుండా మీరు ఇంటర్వ్యూన్ చేస్తారు, మీరు చూడడం కూడా అవసరం లేదు, ఇక్కడ నుంచి ఫైర్ చేసుకోవచ్చు పెరిఫెరల్ విజన్తో. సో అలాంటి స్కిల్స్ కూడా డెవలప్ చేయడం, అంటే ఆ చూసి ఫైర్ చేయడం కూడా అవసరం లేదు, మన పెరిఫెరల్ విజన్ ద్వారా ఫైర్ చేసి కొట్టవచ్చు. ఆ టెక్నిక్స్ అలాంటిది కెపబిలిటీ కూడా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు అక్వైర్ చేస్తారు ఆ స్కిల్స్. సో దీస్ ఆర్ 2 డిఫరెంట్ డిస్టింక్ట్ యూనిట్స్, ఎంటిటీస్ అన్నమాట. సార్ ఇప్పుడు జిల్లా స్థాయిలో టెర్రరిజం ప్రాబ్లం లేదు, కానీ టెర్రరిజం ప్రాబ్లం ఒకసారి వస్తే కూడా మనం ప్రిపేర్డ్ ఉన్నాం. లేదు అని మనం చెప్పలేం కదా. ఆ స్లీపర్ సెల్స్ ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. మీరు ఆ పుత్తూరులో కూడా ఇదే అక్టోబర్ 2013లో ఆలుమా వాళ్ళు పుత్తూరులో ఎంగేజ్ చేశారు, తెలుసు కదా వాళ్ళ ప్లాన్. వాట్ దే ప్లాన్. మనం ప్రిపేర్డ్ ఉండాలి. ఇది కూడా స్టార్ట్ కూడా చేసింది ఎట్లా, 2007 హైదరాబాద్ సిటీలో ఆ బ్లాస్టింగ్స్ అయింది, సీరియల్ బ్లాస్టింగ్స్ అయింది. అప్పుడు వరకు లేదు. దాని తర్వాత గవర్నమెంట్ హెస్ టేకెన్ ఏ డిసిజన్, మనం కూడా అలాంటి ఒక కమాండో ఫోర్సు క్రియేట్ చేయాలి. అంతకుముందు మనం గ్రేహౌండ్స్ అన్నీ ఉన్నాయి, కానీ గ్రేహౌండ్స్ ఇస్ నాట్ రెలెవెంట్ ఫర్ దిస్ సిచ్యువేషన్. ఈ సిచ్యువేషన్ కోసం సెపరేట్ ఫోర్స్ ఉండాలి. సో అందుకోసం తయారు చేసి పెట్టుకున్నాము. ఇది ఎప్పుడు అవసరం ఉంటుంది అది చెప్పలేము, కానీ ప్రిపేర్డ్నెస్, ఒక కెపాసిటీ అట్లా ఉండాలి. అందుకోసం ఇప్పుడు 500 స్ట్రెంగ్త్ ఉన్నాయి, అది 5,000 కూడా చేసుకోవచ్చు, కానీ లేదు, లిమిటెడ్ స్ట్రెంగ్త్ కూడా పూర్తిగా ఫిలప్ చేయలేదు. డిపార్ట్మెంట్లో వేకెన్సీ ఉన్నాయి కాబట్టి అది కూడా ఇక్కడ కూడా వేకెన్సీ ఉన్నాయి. దట్స్ ద పాయింట్ ఐ వాస్ ట్రైయింగ్ టు మేక్ సార్. ఇప్పుడు జిల్లా స్థాయిలో ప్రకాశం డిస్ట్రిక్ట్ హ్యాడ్ గాటన్ ది స్వాట్ ఫోర్స్, దే built it themselves. Yes. So in district wise, I mean that can be replicated kada sir, if not దీన్నే ఇంకా స్ప్రెడ్ చేయడానికి బదులు. Yeah, see that Prakasham SP had taken keen interest and he wanted to also have a small SWAT team with similar capacities, but they have their limitations. జిల్లా స్థాయి లెవెల్ కూడా ఉండాలని తయారు చేసి, దట్ ఈస్ ఆల్సో ఏ పైలట్, మనం పైలట్ తీసుకున్నాం, ఇది స్టేట్ పోలీస్. సో అప్పుడు సిద్ధార్థ్ కౌశల్ హ్యాడ్ టేకెన్ ఇంట్రెస్ట్, వెరీ కీన్ ఇంట్రెస్ట్. ఆయన కూడా తయారు చేసి అక్కడ ట్రైనింగ్ ఇచ్చి పెట్టుకున్నారు. బట్ బికాస్ ఆఫ్ ద షార్టేజ్ ఆఫ్ మ్యాన్ పవర్, training is one, but keeping them like that continuously is difficult, because we have to constantly utilize every single man that is available on the ground because of shortage. Kani the capacity, this will always be available, kept like this, kept constantly on the training, or duty rotation lo ఉంటారు. రొటేషన్ చోట కూడా వాళ్ళు ట్రైనింగ్ చేసుకుంటారు, డ్రై ప్రాక్టీస్ చేసుకుని ఉంటారు, సినారియోస్ ఇమాజిన్ చేసుకుని ఉంటారు. మళ్ళీ ఇక్కడే హెడ్ క్వార్టర్స్లో వచ్చిన తర్వాత మళ్ళీ ఆ డే అండ్ నైట్ ట్రైనింగ్ ఇవ్వడం. ట్రైనింగ్ తప్ప ఏం లేవు, రాత్రి కానీ పొద్దులు కానీ డే టైం కానీ, అదే నైట్ షూటింగ్, నైట్ ఫైరింగ్. సో దానిలో కూడా వాళ్ళు ఫస్ట్ వచ్చారు. వీ హ్యావ్ ద కెపాసిటీ విత్ అస్. అదే ఇంక్రీజ్ చేయడం అంటే మనం వేకెన్సీస్ ఫిలప్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు వరకు, కానీ దాని డిమాండ్ ఉంటే ఇంక్రీజ్ చేద్దాం. ఇప్పుడు ఒరిజినలీ మనం క్రియేట్ చేసినప్పుడు డివైడ్ చేసిన స్టేటు ఆంధ్ర తెలంగాణ, మనకు వచ్చిన రేషియో ప్రకారంగా ఇప్పుడు పరిస్థితుల్లో అది పర్వాలేదు, కానీ మనం ఇంకా ఫర్దర్ రేస్ చేసుకోవచ్చు.
బట్ యాజ్ ఐ సెడ్ యాజ్ ఆఫ్ నౌ ద రిక్వైర్మెంట్ ఇస్ ఓకే. ఒకవేళ మన హెడ్ క్వార్టర్స్ స్టార్ట్ చేశారనుకోండి, అప్పుడు అవసరం పడుతుంది. ఆ హెడ్ క్వార్టర్స్ని కూడా మ్యాన్ చేయాలి కదా, అక్కడ మొత్తం స్టాఫ్ ఉండాలా, ఎక్విప్మెంట్ ఉంటుంది, అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, అది మెయింటైన్ చేయాలా, అది నడిపించాలా, ట్రైనింగ్ స్కూల్ నడిపించాలా. సో దానికోసం మన స్ట్రెంగ్త్ వీ మే హ్యావ్ టు ఇంక్రీజ్ ఇట్ ఇంకా రాబోయిన రోజుల్లో. అది ఒకసారి ఆ హెడ్ క్వార్టర్స్ శాంక్షన్ అయిన తర్వాత. ఓకే, ఓకే. సో థ్యాంక్ యూ. ఎనీథింగ్ విత్ Paparao? Paparao is a very popular popular Telugu name. So Paparao is a classical Telugu name, and Paparao has made us all proud. And all the Octopus team has really made the state police, AP police and AP state proud. So thank you. Thank you. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తారు సార్? Paparao. వాళ్ళ Okay. ఫ్యామిలీ, Paparao చెప్పు. పోలీస్ ఫ్యామిలీ. ఎవరు? శ్రీకాకుళం డిస్టిక్ సార్. ఇప్పుడు సార్ శ్రీకాకుళం డిస్టిక్ వేరగట్ట మండలం కడకల గ్రామం సార్. క్విక్. Gujarat drug racket. So the center was repeatedly saying that there was no links to AP, but here some people are repeatedly making comments on it, and it was going around that it was creating confusion among the people here. Yeah, I must tell this. మనం ఈ గుజరాత్లో జరిగింది డ్రగ్ బస్ట్ ముంద్రా పోర్ట్లో ఏదో 2,700 odd kgs ఆఫ్ హెరాయిన్ ఏదో పట్టుపడింది. దీని గురించి చాలా డిస్కషన్స్ జరిగింది ఇప్పటి వరకు. లాస్ట్ 3 weeks మన ఈ లేనిపోయిన మాటలు, లేనిపోయిన ఆరోపణలు కూడా చాలా చేస్తున్నారు. మనం ఇది పేపర్లో ఫస్ట్ ఒక చిన్న ఆర్టికల్ చూసిన తర్వాత వెంటనే మన సిపి విజయవాడ కూడా, మేము సిపి విజయవాడ అలర్ట్ అయ్యి ఈ మన డిఆర్ఐ ఆఫీషియల్స్తో కాంటాక్ట్ చేసి దీని గురించి పూర్తిగా మన వైపు నుంచి కూడా ఇన్వెస్టిగేట్ చేసి వెరిఫై చేయడము, తర్వాత ఈ సెంట్రల్ ఏజెన్సీస్తో కూడా టచ్లో ఉండి దీని గురించి ఏమైనా సహకారం అవసరం, లేకపోతే దీని గురించి ఎనీ వివరాలు మన వైపు నుంచి కూడా అవసరం, అలాంటి ఆఫర్ కూడా మనం ఇచ్చినాము. దెన్ ఆల్సో విజయవాడ అడ్రస్ పేరు చూసి వెంటనే మనం కూడా విజయవాడ ఉట్టి కాదు, మొత్తం స్టేట్ వైడ్ కూడా వెరిఫై చేసినాము, ఇన్వెస్టిగేట్ చేసి. ఇక 2 రోజుల్లోనే మనం ఆ క్లారిఫికేషన్ సిపి గారు ఇచ్చారు. ఏది విజయవాడ సంబంధించిన ఏం లేదు దీంట్లో, ఆంధ్రప్రదేశ్ ఏం లేదు, ఉట్టి ఆ పేరే, ఆ అడ్రస్సే విజయవాడ అడ్రస్ వచ్చింది అని ఆయన కూడా స్పష్టంగా చేశారు. చేసిన తర్వాత కూడా మీరు అందరికీ తెలుసు, ఉట్టి కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని వర్గాలు, కొన్ని వ్యక్తులు ఆరోపణ పెట్టడం మొదలుపెట్టేశారు. ఏపీ లేనిపోయిన మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కు చెడుపేరు తీసుకురావడం, స్టేట్ వ్యక్తి వాళ్ళు దే ఆర్ unnecessarily tarnishing the image of the state. They are creating that fear in the minds of the people, creating anxiety in the minds of the people, particularly youth గురించి. సో అప్పుడు నేను ఒక డీజీపీగా వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ స్పష్టం చేశాము, ఇది మనకు సంబంధం లేదు, స్టేట్లో అలాంటిది ఏం లేదు, అది సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు, వాళ్ళందరితో మనం టచ్లో ఉన్నాము. డిఆర్ఐ కానీ, ఎన్ఐఏ కానీ, ఐబీ కానీ, సిబిఐ కానీ, ఈడీ కానీ అందరితో మనం టచ్లో ఉన్నాము. దీంట్లో డిఆర్ఐ చీఫ్ డైరెక్టర్ జనరల్
ఆయనతో కూడా స్వయంగా నేను కూడా మాట్లాడి ఎనీథింగ్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ఏమైనా ఉంటే వీఆర్ రిగార్డింగ్ దిస్ వీ వాంటెడ్ టు ఫైండ్ అవుట్. సో అలాంటిది ఎక్కడ కూడా ఈ అడ్రస్ తప్ప ఇంకా వేరే ఏం లేదు. ఈ డిఆర్ఐ వాళ్ళు కూడా స్పష్టం చేశారు, వాళ్ళు కూడా ప్రెస్ రిలీజ్ ఇచ్చారు, వాళ్ళు కూడా ప్రెస్కు ఇచ్చి దే ఆర్ కాన్స్టెంట్లీ గివింగ్ ద ఇన్ఫర్మేషన్. మన ఆంధ్రాలో విజయవాడ అడ్రస్ తప్ప ఇంక ఏం లేదు. నేను ఒక డీజీగా ఇచ్చిన తర్వాత కూడా దీంట్లో మళ్ళీ దుష్ప్రచారం చేయడం, వ్యక్తిగతంగా దుష్ప్రచారం చేయడం, గవర్నమెంట్ కూడా లేనిపోయిన మాటలు చెప్పిన ఆరోపణలు పెట్టడము కంటిన్యూస్గా వాళ్ళు దేవర్ డూయింగ్ ఇట్. ఆ పబ్లిక్లో కూడా ఒక వాతావరణం క్రియేట్ చేయడం, vitiating the atmosphere, creating anxiety in the minds of the people in Andhra Pradesh and particularly youth, and also tarnishing the image of the state and the people of the state, the youth of the state. So not only that, but వ్యక్తిగతంగా కూడా చేయడం. సో అందుకోసం మేము కూడా ఈ డిఫమేషన్ నోటీస్ ఇచ్చినాం వీళ్ళందరి మీద. సో అలాంటి పరిస్థితి వచ్చింది. సో నేను లాస్ట్ టైం కూడా మనం ఒక విజ్ఞప్తి చేసినాం, ఏది ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ మేకింగ్ దిస్ బేస్లెస్, ఫాల్స్, అన్ట్రూత్, లైస్ అని విజ్ఞప్తి చేసినాం. అది కూడా ఖాతరు చేయకుండా మళ్ళీ ఇలాంటిది మళ్ళీ మొదలు పెట్టడము, అప్పదను, ఇది జస్ట్ ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ న్యూస్, దట్ ఈస్ అబ్సల్యూట్లీ బేస్లెస్. అందరూ see every agency, DRI also gave clarification. సో ఇప్పుడు మన మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాం, ప్లీజ్ do not make such false allegations or ఆలోచన. మేము కూడా ఈ నోటీసెస్ ఇచ్చినాము, మళ్ళీ ఇంకా ఉంటే మన ఫర్దర్ యాక్షన్ we will take legal action. Sorry. ఇచ్చినా కదా, డిఫమేషన్ నోటీస్ ఇచ్చాం. ఓకే, వాళ్ళు చేసిన వాళ్ళకి ఇచ్చినాము. సారీ, విచారణ చేస్తారు. ఎన్ఐఏ రావచ్చు, ఐబీ రావచ్చు, సిబిఐ రాని అందరూ వస్తారు. ఐబీ ఉన్నారు, సిబిఐ ఉన్నారు, ఎన్ఐఏ ఉన్నారు, డిఆర్ఐ ఉన్నారు, ఈడీ ఉన్నారు, వాళ్ళందరూ వస్తారు. విచారణ చేయాలి కదా. ఒకవేళ మనం ఉంటే వాళ్ళు చెప్తారు కదా. సార్ అన్నీ మీరు అనటం, డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై ద డాక్యుమెంట్స్ కదా. అదే కంపెనీ రిజిస్టర్ చేస్తే డాక్యుమెంట్స్ ఎక్కడ ఉండాలి కదా. ఆ ఇల్లు ఎవరు ఉంటారు, అడ్రస్ ఎవరు ఉన్నాయో వాళ్ళు డాక్యుమెంట్స్ వెరిఫై చేయాలి కదా. చేస్తారు, అది పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఆల్రెడీ 3 weeks అయిపోయింది, ఇంకా రాని, ఇంకా అన్ని ఏజెన్సీస్, చాలా ఏజెన్సీకి వచ్చి వెళ్ళిపోయినారు కూడా, మీకు తెలియదు. సార్ ఇప్పుడు ఏదో కంట్రీ నుంచి ఏదో స్టేట్కి తీసుకెళ్ళడానికి మన అడ్రస్ ఎందుకు వాడారని ఏమన్నా వీళ్ళు ఈ సెంట్రల్ ఏజెన్సీస్ మీకు చెప్పారు? వెరిఫై చేస్తున్నారు. ఆ నేటివ్ ఆఫ్ సుధాకర్ ఇస్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్, హిజ్ వైఫ్ ఈజ్ హియర్, ఈజ్ మదర్ ఇన్ లా ఇస్ హియర్, వైఫ్ ఇస్ మదర్. ఆ అడ్రస్ ఉట్టి ఒక అడ్రస్ కావాలని అడ్రస్ పెట్టారు, అంతే తప్ప ఏం లేవు. అండ్ వీ విల్ ఆల్సో టేక్ వెరీ స్ట్రాంగ్ యాక్షన్. మనకు కూడా ఆదేశం ఆల్రెడీ ఇచ్చినారు ప్రభుత్వం వైపు నుంచి కూడా. ముఖ్యమంత్రి గారు కూడా మొన్ననే మీటింగ్లో కూడా మళ్ళీ అది మనం కూడా గట్టిగా పడాలా. సో ఐ ఆల్సో అపీల్ టు ఎవ్రీబడి దట్ మన చేయాల్సిన పని మనం అందరూ చేసుకోవాలి. ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా మనం బిహేవ్ చేయాలి, కండక్ట్ చేయాలి. మన బాధ్యత ఉన్నాయి, ఒక సిటిజన్గా బాధ్యత ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. ఒక లీడర్గా చెప్పాలంటే ఇంకా రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఆ రెస్పాన్సిబుల్
మేనర్గా కండక్ట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe. ఐ డ్రీమ్స్. For more videos, సబ్స్క్రైబ్. I dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe. I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.